తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కడప నుండి వస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కూర్చుని ఎంతో ఉద్విగ్నంగా ప్రయాణం చేస్తోంది ఆరాధ్య. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమె ఆలోచనలు ట్రైన్లాగే కదులుతున్నాయి. మనసు వేగంతో పోటీ పడుతున్నాయి. ఆమె చేస్తున్నది రైలు ప్రయాణం కాబట్టి చెట్లు, అడవులు, పొలాలు, కొండలు దాటి వెళ్తున్నాయి. అదే జీవిత ప్రయాణం అయితే ఈ ప్రకృతి, ఈ ఆహ్లాదం ఉంటుందా? ఆరాధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఎంత చదివినా ఇంట్లో ఉంటే పిలిచి ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు కదా. బయటకెళ్ళి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవాలి. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ చేయాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలి. వాటిల్లో సి లాంగ్వేజ్, C++, జావా నేర్చుకోవాలి. ఇవి కాక ఇంకా .NET, షేర్ పాయింట్, ఒరాకిల్, SAP, మెయిన్ ఫ్రేమ్స్ కోర్సులు కూడా ఉంటాయి. ఈ కోర్సులు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంటారు. ఎక్స్పీరియన్స్కి కోర్సులు కానీ కోచింగ్ సెంటర్లు కానీ లేవు. బీటెక్ చదువుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. కానీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఇంట్లో ఉండటం మొదలుపెట్టినప్పటి నుండి అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. వీధిలో తిరగాలంటేనే భయం ఆరాధ్యకి. తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించినా నీకింకా జాబ్ రాలేదా అనో, నువ్వింకా జాబ్కి వెళ్ళలేదా అనో అడుగుతుంటే డిప్రెషన్ పెరిగేది. మా అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది, మా అబ్బాయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యాడు, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా అని ముఖం చూడగానే అడిగే ఆంటీలకి జవాబు చెప్పలేకపోయేది. ఆరాధ్య తల్లి రమాదేవిలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడైతే హైదరాబాద్ వెళ్ళి అంత రష్లో ఏం జాబ్ చేస్తావే, అంత అవసరమా అనేది. ఇప్పుడు అలా లేదు. సూటిపోటి మాటలు మాట్లాడితే ఆరాధ్యకి అర్థం కాదని డైరెక్ట్గానే, ఆరాధ్య టీవీ చూస్తూ ఎంతసేపు కూర్చున్నా అదేమైనా జాబ్ చూపెడుతుందా? హైదరాబాద్ వెళ్ళరాదు, ఏదో ఒక జాబ్ వస్తుంది అంది. ఈ మధ్యన రమాదేవి ధ్యాసంతా స్వీట్ హౌస్ మీద కన్నా రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చొని ఉండే కూతురు మీదనే ఉంది. స్వీట్ హౌస్ వాళ్ళు ఉండే ఇంటి పక్కనే రోడ్డు మీదకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు కూడా అదే వ్యాపారం చేస్తూ జీవించారు. ఆరాధ్య తన చేతిలో ఉన్న రిమోట్ని పక్కన పెట్టకుండా అలాగే పట్టుకొని, జాబ్స్ దొరకడం అంత ఈజీ అనుకుంటున్నావా మమ్మీ? బయట హెవీ కాంపిటీషన్ ఉంది అంది. పోటీ లేనిది ఎక్కడా? అలా అని ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లోనే ఉంటావా? బయటకెళ్ళి ఆ పోటీని తట్టుకోవడం అంత సులభం కాదు. ఆపర్చునిటీస్ బాగా తగ్గాయి. నీతో చదివిన వాళ్ళంతా జాబ్స్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ లేకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎంత చెప్పినా నీకు అర్థం కాదని నాకు తెలుసు. అలాంటప్పుడు ఎంత చెప్పినా వేస్టే మమ్మీ. అలా అని ఇంట్లోనే ఉంటావా ఇలా టీవీ చూస్తూ అని రమాదేవి అనగానే చేతిలో ఉన్న రిమోట్ని పక్కనే ఉన్న బెడ్ మీదకి విసిరికొట్టింది ఆరాధ్య. ఆరాధ్యకి వచ్చిన కోపాన్ని చూసి ఏమాత్రం చెలించకుండా అలాగే నిలబడి, నువ్వు బీటెక్ చదివావనే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. అసలు బాధ్యతగా ఆలోచించడం కూడా రాదు నీకు. అలాంటప్పుడు నేనేం చెప్పాలి? నీవేమైనా ఇంకా చిన్నపిల్లవా అని అనేలోపే అక్కడి నుండి లేచి విసురుగా బయటికెళ్ళబోయింది ఆరాధ్య. ఆగు, తప్పించుకోవడం సమర్థత కాదు. ఇలా ఎన్ని రోజులు? ఇంటికి పెద్దదానివి, చదువు అయిపోయి ఖాళీగా ఉంటే తమ్ముడిని ఎవరు చదివిస్తారు? మీరంతా ఉన్నారుగా తమ్ముడికి. నేను చదివించడం ఏమిటి మమ్మీ? అయినా తమ్ముడిని చదివిస్తానని నేనేమైనా మీకు చెప్పానా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితిలో తమ్ముడిని నువ్వే చదివించాలి. అబ్బా, తమ్ముడి విషయం పక్కన పెట్టి మాట్లాడు మమ్మీ. మరి ఇంకేం మాట్లాడాలి? బీటెక్ అయిపోయిందన్న మాటే కానీ నాకు ఒక్క కోర్సులోనైనా కోచింగ్ ఇప్పించారా? హైదరాబాద్ పంపించారా? ఇప్పుడేదో ఇలా అంటున్నావు కానీ నాతో చదివిన వాళ్ళంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, వాళ్ళు అలా ఉండే ముందు ఏ ఏ కోచింగులు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నావా? నేను చెప్పినా వినేదానివి కాదు. అసలు నా గురించి ఆ ఆలోచనే లేదు. ఇక టీవీ చూస్తూ ఇంట్లో ఉండక ఇప్పుడు నన్నేం చేయమంటావు? మరి ఇప్పుడు వెళ్తావా హైదరాబాద్కి? కోచింగ్ తీసుకుంటావా? చెప్పవే. ఎక్కడో ఒకచోట అప్పు చేసి డబ్బులు తెస్తాను అంది రమాదేవి. ఆరాధ్య మాట్లాడలేదు.
చెప్పవే, మౌనంగా ఉండి నీ ఫ్యూచర్ ఎందుకు పాడు చేసుకుంటావో? నీ మీద ఇంత పెట్టాం, ఇంకాస్త పెట్టలేమా అంది. ఇప్పుడు నువ్వు పెట్టేది నా ఫ్యూచర్ కోసమా లేక తమ్ముడికి చదువు కోసమా అంది ఆరాధ్య. నాకు ఇద్దరూ ముఖ్యమే, మేము ఏం చేసినా మీకోసమేగా. మరి అప్పు ఎందుకు చేయటం? ఇంట్లో డబ్బులున్నాయిగా. డబ్బులున్నాయా? డబ్బులెక్కడివి? డాడీ నువ్వు రాత్రి లెక్కపెట్టి బీరువాలో పెట్టడం నేను చూడలేదనుకుంటున్నావా? అవి నీకోసం కాదు ఆరాధ్య, తమ్ముడి కోసం. తమ్ముడు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, అందులో అది పేమెంట్ సీటు. ఫైనల్ ఇయర్ కట్టాల్సింది కట్టాలి కదా అంది. అర్థమైంది మమ్మీ, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం తమ్ముడి మీదనే ఉంది. అందుకే నేను అడిగినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు, మీరు నన్ను తమ్ముణ్ణి చేర్పించినంత మంచి కాలేజీలో కూడా చదివించలేదు. ఏదో బీటెక్ చేయించామంటే చేయించారు అంతే. మాట్లాడలేకపోయింది రమాదేవి. బీటెక్ చదివిస్తే మంచిదనుకున్నారే కానీ అందులో కూడా మంచివి కాని కాలేజీలు ఉంటాయన్నది ఆమెకి తెలియదు. ఎందులో చదివితే తక్కువ ఖర్చు వస్తుందన్నదే చూశారు, అక్కడే చదివించారు. తల్లి మౌనంగా ఉండడం చూసి, మనం చదివే కాలేజీని బట్టి కూడా ఉద్యోగాలు వస్తాయి మమ్మీ, అప్పుడలా ఆలోచించే గోపిని అంత మంచి కాలేజీలో చేర్పించారు అంది ఆరాధ్య. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చేయను ఆరాధ్య? నువ్వు చేయాల్సింది ఏమీ లేదు మమ్మీ, నేను అర్థం చేసుకోలేనిది కూడా ఏమీ లేదు. మీరు నా కోసం అప్పులేం చేయనవసరం లేదు. ఇప్పటికే నా మీద పెట్టింది చాలు. ప్రతిరోజు నువ్వు నాన్న నా విషయంలో ఎంత గొడవ పడుతున్నారో నేను వింటూనే ఉన్నాను. అయినా తప్పక చచ్చినట్లే ఈ ఇంట్లో పడి ఉన్నాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ముందు నాకు అసలు ఆత్మాభిమానం లేదు అంది బాధగా. అలా అనకు ఆరాధ్య, నేను నాన్న నీకేమైనా పరాయి వాళ్ళమా అంటూ ఆమె కూడా బాధపడింది. ఆరాధ్య మాట్లాడకుండా ఆలోచిస్తోంది. ఏంటే ఆలోచిస్తున్నావు? వెంటనే అడిగింది రమాదేవి. ఏం లేదు, నా ఉద్యోగ ప్రయత్నాలేవో నేను చేసుకుంటాను అంది ఆరాధ్య. ఆమెలో కసి పెరిగింది. ఎలా చేసుకుంటావే? నాకు మాత్రం ఏం తెలుసు, ప్రయత్నిస్తాను అంటూ ఇంకేం మాట్లాడకుండా బయటికెళ్ళింది ఆరాధ్య. ఆ రాత్రికే ఫ్రెండ్కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే, నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను రాకేష్, నాకు జాబ్ కావాలి అంది. జాబా? హైదరాబాద్ రాలేనని నువ్వేగా అన్నావు, పైగా మా ఇంట్లో వాళ్ళు అంత దూరం పంపించరని కూడా అన్నావు. అన్నాను రాకేష్, కానీ లేదు, ఏం లేదు, హాయిగా తిని ఇంట్లో కూర్చో. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అంటూ నవ్వాడు. నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వేలా వస్తోంది? ఇప్పుడు నేనెంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నానో నీకు తెలుసా? నీ పొజిషన్ బ్యాడా అంటూ మరింత ఆశ్చర్యపోయాడు రాకేష్. అవును రాకేష్, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వెలా చెప్పినా అర్థం చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. నేనిప్పుడు నిద్రపోయే మూడ్లో ఉన్నాను. రేపు కాల్ చేయవా ప్లీజ్ అంటూ కాల్ కట్ చేశాడు. మళ్ళీ కాల్ చేసింది ఆరాధ్య. రాకేష్ లిఫ్ట్ చేసి, ఇప్పటికిప్పుడు జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా అన్నాడు. నీకు రాలేదా? నువ్వు చేయట్లేదా అంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఈ పరిస్థితులు వేరు. అయినా నేను నీకన్నా 2 years సీనియర్ని. అప్పటికి ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి అన్నాడు. మార్పులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మార్పులు వచ్చినంత మాత్రాన ఎవరూ జాబ్స్ చేయట్లేదా? ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. నేనే ఇంట్లో ఉండి రోజు మా మమ్మీ చేత తిట్లు తింటున్నాను అంది ఆరాధ్య. అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. మాట్లాడవేం రాకేష్? ఏం మాట్లాడను ఆరాధ్య, నేనేం మాట్లాడినా నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు జాబ్ కావాలి, అదే ఉంది నీ మైండ్లో. అఫ్కోర్స్ ఎవరైనా నీలాగే ఆలోచిస్తారనుకో అన్నాడు. అంటే నాకు జాబ్ రాదంటావా? వస్తుంది, ఎందుకు రాదు? తొందరపడద్దంటున్నాను. నేనేం తొందరపడటం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను. ఇక్కడ కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు సరైన జాబ్స్ లేక 4,000కి 5,000కి రిసెప్షనిస్టులుగా నెలంతా వర్క్ చేస్తున్నారు. అంత బ్యాడ్గా ఉంది ఇక్కడ. అందుకే ఒక ఫ్రెండ్గా నేను నీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నువ్వు ఇక్కడికి రావద్దు అన్నాడు రాకేష్. నువ్వసలు నా ఫ్రెండ్వే కాదు అంటూ కాల్ కట్ చేసింది ఆరాధ్య. రాకేష్ వెంటనే ఆరాధ్యకి కాల్ చేశాడు. ఆరాధ్య ముఖం అదోలా పెట్టుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంది. అర్థం చేసుకోకుండా కాల్ కట్ చేస్తావెందుకు? నీకేమైనా మెంటలా? మరేం చెయ్యాలి రాకేష్? ఆరాధ్య, నేను ఏది చెప్పినా నీ మంచికే చెప్తానని నువ్వెందుకు అనుకోవు అన్నాడు.
నువ్వేం చెబుతావో నాకు తెలియదు. నాకు మాత్రం జాబ్ కావాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ రావడం లేదు. ఆరాధ్య మౌనంగా ఉండడంతో అతను మరింత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని, నేనిక్కడ జావా నేర్చుకునేటప్పుడైతే ఒక క్లాస్కి 300 నుండి 400 వరకు స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఫ్యాకల్టీ బాగుందనిపిస్తే 700 మంది స్టూడెంట్స్ వరకు అటెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ లెక్చరర్స్ ఎల్సీడీ ప్రాజెక్టర్ పట్టుకొని మైకుల్లో క్లాసులు చెబుతుంటారు. ఒక్క అమీర్పేటలోనే 200 వరకు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులోంచి 100 మంది కోర్సెస్ నేర్చుకొని బయటకు వస్తున్నారు. ఎంతమంది కానీ జాబ్స్ వస్తాయి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. అవి కూడా చెప్తావా? వ్యంగ్యంగా అడిగింది. అంత వ్యంగ్యంగా మాట్లాడడం అవసరమా ఆరాధ్య? అయినా నేనెవరిని రాకేష్ నీతో మాట్లాడడానికి? ఉన్న ఫ్రెండ్స్లో చాలా దగ్గర ఫ్రెండ్వి కదా. అయితే ఫోన్ పెట్టేయనా అంది ఆరాధ్య. కోపమా? నాకెందుకు కోపం రాకేష్? హైదరాబాద్ రావద్దంటున్నాను కదా. నా కోపం అందుకు కాదు. నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నావు. నీ రెఫరెన్స్తో నాకు జాబ్ ఇప్పించలేవా అంది. ఒక్క నా రెఫరెన్స్ సరిపోదు. కొన్ని కంపెనీస్లో డబ్బు కూడా అవసరం అవుతుంది. దానికి మనం రెడీగా ఉండాలి అన్నాడు. డబ్బా అని ఉలిక్కిపడింది ఆరాధ్య. అవును, డబ్బే. హైదరాబాద్ రావాలి అంటే డబ్బు సిద్ధం చేసుకునిరా. నువ్వు ఇక్కడికి వచ్చాక నా ప్రయత్నం నేను చేస్తాను. డబ్బంటే కొంచెం కష్టమే రాకేష్. మాకుండే స్వీట్ హౌస్ ఇప్పుడు సరిగా నడవటం లేదు. మా పక్కనే ఇంకో 2 స్వీట్ హౌస్లు పెట్టడంతో పోటీ పెరిగింది. గిరాకీ తగ్గింది. అయినా ఇన్ని రోజులు సంపాదించింది ఉందిగా, మొత్తం పోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. అవునవును, ఒకసారి చెప్పావు కానీ ఎంత పట్టుకెళ్ళింది వివరాలేం చెప్పలేదు. కానీ పట్టుకెళ్ళింది మా డబ్బే అయితే ఇంత లాస్ అయ్యేవాళ్ళం కాదు. అసలు ఆ రోజు మా ఇంట్లో మాకు సంబంధించిన డబ్బు కానీ బంగారం కానీ ఏమీ లేదు. 2 రోజులు బ్యాంకుకు సెలవు రావడంతో మా పక్కింటి వాళ్ళు టూర్కి వెళ్తూ మా ఇంట్లో కొంత డబ్బును దాచుకుని వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చాక దొంగలు పడ్డారని చెప్పినా నమ్మకుండా మొత్తం మా చేత కట్టించుకున్నారు. మరి బంగారం? బంగారం కూడా మాది కాదు. మేం వడ్డీలకి డబ్బులిచ్చిన వాళ్ళ దగ్గర నుండి నమ్మకం కోసం వాళ్ళ బంగారు నగలు తీసుకుని మా ఇంట్లో ఉంచుకున్నాం. అవి పోయాయి. ఇప్పుడున్న బంగారం రేట్లను బట్టి క్యాలిక్యులేట్ చేస్తే మేమే వాళ్లకు బాకీ తేలాం. బయట అప్పు తెచ్చి కట్టాం. అంతా విని మై గాడ్ అన్నాడు రాకేష్. అందుకే రాకేష్, నాకేదైనా అవసరమైతే ముందు నువ్వు డబ్బులు పెట్టినా నాకు జాబ్ వచ్చాక నీకు ఇచ్చేస్తాను. నాకున్న ఫ్రెండ్స్లో నువ్వేగా బెస్ట్ ఫ్రెండ్వి. నన్ను నమ్మవా? చచా, నిన్ను నమ్మకపోవడం ఏమిటి? అంతలో రమాదేవి అటువైపు వెళ్తూ, ఎవరితో మాట్లాడుతున్నావే? రాకేష్ అంటున్నావు? అబ్బాయా అని అడిగింది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచక ఆగింది ఆరాధ్య. ఆ తర్వాత చెవి దగ్గర ఉన్న మొబైల్ని తీయకుండానే కాస్త దూరంగా ఉన్న తల్లివైపు చూస్తూ, రాకేష్ కాదు మమ్మీ, రాక్షసి అంటున్నా. అబ్బాయి కాదు, అమ్మాయే. దాన్ని మేమంతా రాక్షసి అని పిలుస్తుంటాం అంటూ అబద్ధం చెప్పింది. ఆమె విని వెళ్ళిపోయింది. అబ్బాయిలతో స్నేహం అంటే రమాదేవి ఊరుకోదు. అసలు అబ్బాయిలతో స్నేహాలు ఏర్పడతాయని ఆరాధ్యను బయట ఊర్లలో ఉండే కాలేజీలలో చదివించకుండా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీలోనే చేర్పించుకుంది. దానివల్ల ఖర్చులు తగ్గాయని, స్నేహాలు కూడా ఏర్పడవని. రాకేష్ లైన్లో ఉండడంతో, సరే రాకేష్, నన్ను హైదరాబాద్ ఎప్పుడు రమ్మంటావు అని అడిగింది ఆరాధ్య. ఆమెకు తల్లితో గొడవ పడలేక ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి వెళ్దామా అని ఉంది. ఎప్పుడంటే రేపేరా ఆరాధ్య అన్నాడు రాకేష్. రేపే అంటే వీలవుతుందో లేదో. రేపు మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు గోపిని కలవటానికి మద్రాసు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చాక రానా? అవసరం లేదు, వాళ్ళు అటు వెళ్తారు, నువ్వు ఇటురా అన్నాడు. ఆరాధ్య హ్యాపీగా ఓకే రాకేష్, థ్యాంక్ యూ, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి రేపటి తన ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయింది. తెల్లవారే హైదరాబాద్ వెళ్ళటానికి రెడీ అయింది. అది చూసి రమాదేవి, మేం తమ్ముణ్ణి కలిసి వచ్చాక వెళ్ళు ఆరాధ్య. నువ్వు అక్కడికి వెళ్తే కనీసం నీకు హాస్టల్లో ఉండటానికైనా డబ్బులు కావాలిగా. ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడైతే నీకు ఛార్జీలకు మాత్రమే ఇవ్వగలను అంది. పర్వాలేదులే మమ్మీ, నాన్నను అడుగుతాను అంటూ వెంటనే శాంతారాం దగ్గరికి వెళ్ళి తను హైదరాబాద్కి వెళ్తున్నట్లు చెప్పి డబ్బులు అడిగింది. చూస్తున్నావుగా ఆరాధ్య, ఈ డబ్బులోంచి 1 రూపాయి తీసినా తమ్ముడికి తగ్గుతాయి. 1 నెల రోజులు ఓపిక పట్టు.
కాదు, ఇప్పుడే వెళ్ళాలంటే మాత్రం ఇవిగో ఈ 200 తీసుకో అంటూ 200 నోట్లు జేబులోంచి తీసి ఆరాధ్యకి ఇచ్చాడు. అవి తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటూ అక్కడ, నా ఫ్రెండ్ ఉందిలే నాన్న, అన్నీ తనే చూసుకుంటుంది, మీరేం కంగారు పడకండి అంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కింది. ఆమె తల్లి తండ్రి ఆమె ట్రైన్ ఎక్కేంత వరకు ఆమెతోనే ఉన్నారు. ఆమె ఎక్కిన ట్రైన్ వెళ్ళిపోయాకనే వాళ్ళు మద్రాసుకి వెళ్ళే ట్రైన్ ఎక్కారు. ఆరాధ్య ఎక్కింది ఎక్స్ప్రెస్ ట్రైన్ కావడం వల్ల ఎక్కడా ఆగకుండా వదిలిపెట్టిన బాణంలా దూసుకుపోతోంది. జర్నీ బోర్ లేకుండా రాకేష్తో మాట్లాడుతూ వెళ్ళొచ్చని, పైగా హైదరాబాద్ వెళ్ళాక ఎక్కడ దిగాలో, అతను తనని పికప్ చేసుకోవటానికి ఎన్ని గంటలకి వస్తాడో అడిగి తెలుసుకోవాలని అతనికి కాల్ చేసింది. అతను ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేయలేదు, కట్ చేస్తున్నాడు. ఎందుకు కాల్ కట్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆఫీస్లో ఉన్నాడేమోనని మెసేజ్ మీద మెసేజ్ పెట్టింది, అయినా రెస్పాన్స్ లేదు. ఆరాధ్యకి భయం వేస్తోంది, చెమట్లు పోస్తున్నాయి. అతన్ని నమ్మి అతను ఉన్నాడన్న ధైర్యంతోనే ఆమె ఈ హైదరాబాద్ ప్రయాణం పెట్టుకుంది. లేకుంటే ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టేది కాదు. ఇప్పుడెలా? సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓ షిట్ అంటూ కోపంగా కిటికీలోంచి బయటికి చూసింది. అడవులు, చెట్లు, చిన్న చిన్న కొండలు, పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఆరాధ్య కూర్చున్న సీట్లో 2 ఆడవాళ్ళున్నారు. వాళ్ల వేషభాషలు మారుమూల పల్లెటూర్లను గుర్తుకు తెస్తున్నాయి. ఎదురు సీట్లో కూర్చున్న ఆమె మాత్రం సిటీ వాతావరణంలో ఉన్నామెలా చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించేలా ఉంది. ఆరాధ్యకు సడన్గా ఏదో ఐడియా వచ్చినట్లు, ఆంటీ ఒకసారి మీ మొబైల్ ఇస్తారా, ఒకే ఒక్క కాల్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆమె వెంటనే మొబైల్ ఇచ్చింది ఆరాధ్యకు. ఆ మొబైల్లో రాకేష్ నెంబర్ నొక్కి ఆన్ బటన్ ప్రెస్ చేసింది ఆరాధ్య. ఒక్క రింగ్కే లిఫ్ట్ చేశాడు రాకేష్. ఆరాధ్య ఆత్రంగా, రాకేష్ ఇంతసేపు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అసలే నాకు హైదరాబాద్ కొత్త. సరేలే, ఇప్పటికైనా నేనెక్కడ దిగాలో నువ్వు చెప్పు. నువ్వెప్పుడొచ్చి నన్ను కలుస్తావు అని అడిగింది. అవతల వైపు నుండి రాకేష్ గొంతు వినిపించలేదు. 1, 2, 3 అలా 10 సెకండ్లు గడవగానే కాల్ కట్ అయింది. ఊపిరి ఆగిపోతున్నట్లు చూసింది ఆరాధ్య. ఏంటమ్మా అలా అయ్యావు అని ఎదురు సీట్లో ఉన్న ఆమె ప్రశ్నించింది. ఆమె పేరు శార్వాణి. ఏం లేదాంటీ, ఇంకొక కాల్ ప్లీజ్. చేసుకోమ్మా. మళ్ళీ రాకేష్ నెంబర్కే కాల్ చేసింది ఆరాధ్య. ఈసారి అతను లిఫ్ట్ చేయలేదు. అప్పుడు అర్థమైంది ఆరాధ్యకి, ఆంటీది కొత్త నెంబర్ కావటంతో అతను లిఫ్ట్ చేశాడు. ఇప్పుడిక చెయ్యడు, అయిపోయింది. రాకేష్ తనని మోసం చేశాడు. కళ్ళు చెమరుస్తున్నాయి. వెంటనే తండ్రి శాంతారాంకి కాల్ చేసింది. నాట్ రీచబుల్ అని వచ్చింది. వాళ్ళు జర్నీలో ఉన్నారు కాబట్టి సిగ్నల్స్ అందడం లేదు. ఆలోచనలో పడిపోయింది ఆరాధ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంకొక కాల్ చేసుకుంటావా? ఆమె చాలా ప్రశాంతంగా అడిగింది. వద్దాంటీ, థ్యాంక్ యూ అంటూ ఆమె మొబైల్ ఆమెకు ఇచ్చేసింది. శార్వాణి మొబైల్ తీసుకుంటూ ఆరాధ్య వైపు పరిశీలనగా చూసింది. క్రీమ్ కలర్ ప్యాంట్, అదే కలర్ టాప్, దానిమీద ఆరెంజ్ కలర్ స్కార్ఫ్. ఆ డ్రెస్లో చూడగానే బాగుంది కదా అనిపించేలా ఉంది. కానీ ఈ అమ్మాయి ఈ డ్రెస్లో కాకుండా చుడీదార్లో అయితే ఇంకా బాగుండేది. ముఖంలో ట్రెడిషనల్ లుక్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాట్లాడుతున్నప్పుడు లేతగా, చురుగ్గా, హుషారుగా కదులుతున్న ఆ పెదాలైతే మరీ ముద్దొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆసక్తిగా అడిగింది శార్వాణి. హైదరాబాద్ ఆంటీ అని చెప్పిందే కానీ ఏదో భయం. ఆ భయానికి ఆమె బాడీ మొత్తం కదిలిపోతోంది. గొంతు తడారిపోతోంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ తగ్గుతూ ఉంది. కడుపులో ఏదో రాయి పెట్టినట్లు కూడా అనిపిస్తోంది. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ బయటికి తీసి నీళ్ళన్నీ తాగేసింది. కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకుంది. కర్చీఫ్తో తుడవటం వల్లనో ఏమో ముఖమంతా కందినట్లయి గులాబీ పువ్వుపై లేత ఎరుపు చల్లినట్లయింది. ఆలోచిస్తోంది ఆరాధ్య. అసలు రాకేష్కి నేనెంత చేశానో. బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చానో. మమ్మీకి తెలియకుండా చాలాసార్లు స్వీట్ హౌస్లోంచి బాదాం, మైసూర్ పాక్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అతని లవర్కి ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నా నేనే హెల్ప్ చేశాను. ఇదంతా మర్చిపోయాడా? ఇదేనా కృతజ్ఞత అనుకుంది మనసులో ఆరాధ్య. శార్వాణి కాస్త ముందుకు వంగి చనువుగా ఆరాధ్య భుజం పట్టుకుంది. ఏదో బాధపడుతున్నట్లున్నావు. నీ పేరేంటమ్మా?
హైదరాబాద్లో ఎవరున్నారు? ఎవరికోసం వెళ్తున్నావు? అంటూ ప్రేమగా అడిగింది. ఆ ప్రేమకి కొండలైనా కరిగేలా ఉన్నాయి. ఇంకొక క్షణమైతే ఆరాధ్య బోరున ఏడ్చేసేదే. కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఏడుపును కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది. మొదట్లో లేదు, కానీ సాధనతో దాన్ని సాధించుకుంది. లేకుంటే ఈ పాటికి రాకేష్ ఇచ్చిన ట్విస్ట్కి ఏమైపోయేదో. ఆరాధ్య జవాబు కోసం ఎదురుచూస్తూ ఆరాధ్య భుజాన్ని అలాగే పట్టుకొని ఉంది శార్వాణి. నా పేరు ఆరాధ్య ఆంటీ. హైదరాబాద్లో నాకెవరూ లేరు. మా ఫ్రెండ్స్ కూడా చెన్నై, బెంగళూరు, కొంతమంది స్టేట్స్లో ఉన్నారు. నా సూపర్ సీనియర్ నాకు జాబ్ ఇప్పిస్తాను రమ్మని ట్రైన్ ఎక్కాక ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. మరి నెక్స్ట్ స్టేషన్లో దిగి రిటర్న్ వెళ్ళిపోతావా, లేక హైదరాబాద్లో దిగి అతన్ని వెతుక్కుంటూ వెళ్తావా? అడిగింది శార్వాణి. రిటర్న్ వెళ్ళినా ఇంట్లో ఎవరూ లేరాంటీ. తమ్ముణ్ణి కలవటానికి మద్రాసు వెళ్ళారు. హైదరాబాద్లో నాకు ఏ మూల తెలుసని అతన్ని వెతకాలి అంది. ఆమె ఆరాధ్య భుజాన్ని వదిలి వెనక్కి జరిగి కూర్చుంటూ, ఇంకాస్త ట్రై చేస్తే అతని టచ్లోకి వస్తాడేమో, రావచ్చేమో. ఫ్రెండ్ అంటున్నావుగా, ఫ్రెండ్ అయితే సాధారణంగా ఇలా జరగదు అంది. రాకేష్ నా ఫ్రెండే ఆంటీ, నో డౌట్. నేను అతనికి 2 years జూనియర్ని. అయినా అతను మా కాలేజీలో ఉన్నన్ని రోజులు ఎక్కడ చూసినా నాతోనే ఉండేవాడు అంది. దానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగింది శార్వాణి. ఆమెకెందుకో ఆరాధ్య అలా చెప్పడం నచ్చలేదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కలిసి ఉండటం ఏంటి అనుకున్నది. ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చెబుతామా ఆంటీ? చెబితే ఒప్పుకుంటారా? పైగా మేం మా ఫ్రెండ్స్తో కలుసుకునేది ఎక్కువగా కాలేజ్ గేట్ దగ్గర, రోడ్డు మీద, లైబ్రరీలో, కాలేజీ కారిడార్లో. ఇలాంటి చోటుకి పేరెంట్స్ ప్రతిరోజు వచ్చి చూడగలరా? అలా అని అందరికీ ఫ్రెండ్స్ ఉంటారని కాదు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళ లవర్స్తో కన్నా మాతోనే ఎక్కువగా తిరుగుతారు. మా గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. మాకదో సెక్యూర్డ్ ఫీల్ అంది. ఈ రాకేష్తో నీకెలా పరిచయం అడిగింది శార్వాణి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, కొత్త కాబట్టి క్లాస్ రూమ్ వెతుక్కుంటుంటే అక్కడ నిలబడి ఉన్న రాకేష్ హెల్ప్ చేశాడు. అప్పుడతను బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి వచ్చి ఉన్నాడు. అప్పటి నుండి అతనితో పరిచయం కంటిన్యూ అయింది. అది కాలేదు, అతనే కంటిన్యూ అయ్యేలా చేశాడు. ప్రతిదీ కల్పించుకొని మాట్లాడడం, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, అప్పుడప్పుడు డబ్బులు అడిగి తీసుకోవటం అంది ఆరాధ్య. ఆశ్చర్యపోతూ విన్నది శార్వాణి. శార్వాణితో మాట్లాడుతుంటే అంతవరకు ఉన్న భయం పోయి మామూలుగా అయింది ఆరాధ్య. కానీ ఆరాధ్య, నీ మాటల్ని బట్టి నాకో సందేహం వచ్చిందమ్మా. ఏంటో అడగండి ఆంటీ. కాలేజీ గేట్ దగ్గర, రోడ్డు మీద, లైబ్రరీలో, కారిడార్లో అబ్బాయిలతో ఉంటేనే సెక్యూర్డ్ ఫీల్ వస్తుందా? అమ్మాయిలతో ఉంటే రాదా? కాలేజ్లోకి అడుగు పెట్టగానే అబ్బాయిలతోనే ఎందుకు స్నేహం చేయాలి? అమ్మాయిలు లేరా? ఉంటారాంటీ, కానీ అబ్బాయిల్లో ఉండేంత ప్రపంచ జ్ఞానం కొందరు అమ్మాయిల్లో ఉండదు. పైగా మనం ఏదైనా అవసరమై అదెక్కడుంది అని అడిగితే చాలు, అబ్బాయిలు నేరుగా అక్కడికి తీసుకెళ్లే చూపిస్తారు. అంత కోఆపరేషన్ ఉంటుంది వాళ్ళలో. అందుకే జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళే అమ్మాయిలు చాలా వరకు అబ్బాయిల మీద డిపెండ్ అయ్యే వెళ్తారు అంది. నవ్వితే బాగుండదని, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్తున్నట్లు, అంతేనా అంది సీరియస్గా శార్వాణి. ఆరాధ్య కూడా అంతే సీరియస్గా, అందరూ రాకేష్ లాగా ఉంటారా ఆంటీ? ఉంటే వర్షాలు పడతాయా, నేల తడుస్తుందా అంది. ఒక్క క్షణం అలాగే చూసింది శార్వాణి. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సును బట్టి చూస్తే ఈ అమ్మాయిలో ఇలాంటి మాటలు ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా డ్రెస్ను చూసి మనిషి సంస్కారాన్ని అంచనా వేయకూడదు. ఈ అమ్మాయిలో మరీ అంత చిన్నపిల్ల లక్షణాలేం లేవు. సీరియస్నెస్ బాగానే ఉంది అని మనసులో అనుకుంది శార్వాణి. ఆంటీ, మీదే ఊరు? ఎక్కడికి వెళ్తున్నారు? మీ పేరేం పేరు అడిగింది ఆరాధ్య. మాది అనంతపూర్. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇప్పుడు వెళ్ళేది కూడా హైదరాబాదే. నా పేరు శార్వాణి. నేను వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా వారు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు అంది. అడగని ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్పిన శార్వాణిని చూస్తుంటే ఆమెలో అతి మంచితనం ఎక్కువగా కనిపించింది. పిల్లలెందరో చెప్పలేదు కాబట్టి ఆమెకు పిల్లలు ఉండి ఉండరు. దాని గురించి అడగకూడదనుకుంది ఆరాధ్య. మౌనంగా కూర్చుని ఇంకేం మాట్లాడలేదు శార్వాణి. పెదవిని పంటితో కొరుకుతూ ఆలోచిస్తోంది ఆరాధ్య. ట్రైన్ వెళ్తూనే ఉంది.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.